మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను తాడిపత్రి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అనంతపురం ఎస్పీ జగదీష్ కు పెద్దారెడ్డి లేఖ రాశారు. రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అయితే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఏప్రిల్ 30న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లినప్పుడు తగిన భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా మరోసారి పెద్దారెడ్డి ఎస్పీకి లేఖ రాయడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వల్ల ఎస్పీ జగదీష్ కు మరోసారి లేఖ రాయడం జరిగింది. ఎన్నికల అనంతరం అతను తాడిపత్రి వెళ్ళడానికి పోలీసులు అనుమతించిన నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఎస్పీకి లేఖ రాయడం జరిగింది. కొంతకాలంగా తాడిపత్రికి వెళ్లేందుకు ఆయన ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడికి వెళ్ళకూడదని చెప్పి పోలీసులు ఆయనకి తేల్చి చెప్పడం, చాలా సందర్భాల్లో 2-3 సందర్భాల్లో తాడిపత్రికి వెళ్ళినప్పుడు కూడా తన ఇంట్లో నుంచి ఆయన బలవంతంగా అనంతపురం తరలించడం కూడా జరిగింది. అయితే తాడిపత్రిలో నెలకొన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా పెద్దారెడ్డికి రక్షణ కల్పించలేము, అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న ఒక కారణంతో పెద్దారెడ్డిని దాదాపు ఎన్నికల తర్వాత ఏడాది గడిచిపోయినప్పుడు కూడా ఇప్పటివరకు తాడిపత్రికి పంపలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలే తాడిపత్రికి ఎవరికి చెప్పకుండా వెళ్ళినటువంటి పెద్దారెడ్డిని తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని కూడా అనంతపురం పంపించడం జరిగింది. ముఖ్యంగా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని చెప్పి కూడా బహిరంగంగా చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో 5 ఏళ్లు ఎస్వి రవీంద్రనాథ్ రెడ్డిని బహిష్కరించడం, అదేవిధంగా తాడిపత్రిలో పెద్దారెడ్డి జేసీ కుటుంబాన్ని చాలా ఇబ్బందులకు గురి చేశారని చెప్పి ఆవేదన కూడా వ్యక్తం చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి పైన నేరుగా కామెంట్స్ చేస్తూ జరిగిన అన్యాయాలన్నీ కూడా వివరిస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే తాడిపత్రిలోకి పెద్దారెడ్డిని రానివ్వమని కూడా టీడీపీ నేతలు తేల్చి చెప్తున్న నేపథ్యంలో పెద్దారెడ్డిని పంపించడానికి పోలీసులు అయితే శాసనం చేయలేదు. ఓవైపు 2 నెలల క్రితమే హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పెద్దారెడ్డికి ఫేవర్ గా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. పెద్దారెడ్డిని తాడిపత్రికి పంపించండి, అదేవిధంగా భద్రత కల్పించండి కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటివరకు కూడా అది అమలు కాలేదు. ఈ నేపథ్యంలోనే పెద్దారెడ్డి మరోసారి వాళ్ళ ఎస్పీకి లేఖ రాయడం జరిగింది. ఇప్పటికైనా తను తాడిపత్రికి పంపించాలని చెప్పి ఆయన లెక్కలో పోవడం జరిగింది. అదేవిధంగా త్వరలో ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి రీకాల్ మేనిఫెస్టో చంద్రబాబు కార్యక్రమం ఏదైతుందో దానికి సంబంధించి కార్యక్రమం నిర్వహించాలి, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయాలి, అందుకోసం తనను తాడిపత్రికి పంపించాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సంపత్. ఓకే ప్రవీణ్, ఇప్పుడు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి అంటే అనంతపురం ఎస్పీకి లేఖ రాయడం వెనుక కారణాలేంటి? ఇప్పటి వరకు పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి పోలీసులు అనుమతించిన పరిస్థితి నెలకొంది. పూర్తిగా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఓవైపు టీడీపీ నేతల నుంచి దాడులు జరిగే అవకాశం ఉన్నాయన్న పోలీసులు రీజన్స్ చెప్తున్న నేపథ్యంలో పెద్దారెడ్డి పలుమార్లు తాడిపత్రికి వెళ్ళినప్పుడు కూడా ఆయన్ని తీసుకొచ్చి అనంతపురంలో ఆయన సొంత ఇంట్లో వదిలేయడం జరిగింది. అయితే ఈ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కార్యకర్తలతో సమావేశం నిర్వహించడానికి దానికి ఇప్పటికైనా అవకాశం కల్పించాలని చెప్పి ఇవాళ ఎస్పీకి లేఖ రాయడం జరిగింది. చాలా సార్లు తాడిపత్రికి వెళ్తానని చెప్పినప్పటికీ పోలీసులు పదే అడ్డుకుంటున్న నేపథ్యంలో తనకు రక్షణ కల్పించాలి, తను తాడిపత్రికి పంపించాలని చెప్పి పెద్దారెడ్డి లేఖలో పేర్కొనడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేయడానికి తాడిపత్రి ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యేగా తను అక్కడ ఉన్నాను కాబట్టి దానికంగా నన్ను పంపించాలని చెప్పి ఆయన ఎస్పీని కోరడం జరిగింది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.